తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ అక్రమ అరెస్టును నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వారిపై కక్షపూరిత చర్యకు పాల్పడటం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. రేవంత్ ప్రభుత్వం కుట్రలను చట్టపరంగానే ఎదుర్కొంటామని తేల్చి చెప్పారు. ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. సంవత్సరంన్నర కాలం నుండి చూస్తున్నామో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరి ఏదైతే సోషల్ మీడియాకు చెందిన కుంతం దిలీప్ గారిని ఈరోజు అక్రమంగా మన ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ నిర్మల్ తీసుకురావడం జరిగింది, అరెస్ట్ చేసి. మరి దీంట్లో మేము న్యాయపరంగానే మేము పోదలుచుకున్నాము. ఈరోజు కేసీఆర్ విచారణ నిమిత్తం నిర్మల్ నియోజకవర్గం భారీ ఎత్తున హైదరాబాద్ తరలించే సందర్భంగా మరి ఈ రాత్రి తనని తీసుకురావడం జరిగింది దిలీప్ గారిని. మరి దీన్ని ఏ విధంగా మేము దీన్ని ఎదుర్కొంటామో, మరి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసే అరాచకాల్ని చట్టపరంగా మేము అడ్డుకుంటాము. మరి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ఇలాంటి తుచ్చమైన కేసులని బనాయించి మన కార్యకర్తల మీద మరి నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేస్తుంది. మరి దీన్ని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాము. రాబో రోజులలో ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ 18 నెలల కాలంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందో. అన్ని రంగాలలో ప్రభుత్వం విఫలమైంది. అటు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మరి పెన్షన్ల విధానంలో కానీ, 6 గ్యారెంటీల విధానంలో కానీ దీన్ని పదే ప్రశ్నించినందుకు అటు కేటీఆర్ని కానీ ఇటు కేసీఆర్ని కానీ ముప్పు తిప్పలు పెట్టి విచారణ పేరుతో, కాళేశ్వరం విచారణ పేరుతో ఎన్ని వాళ్ళు కమిషన్లు చేసినా కానీ, ఘోష్ కమిషన్ వేసినా కానీ ప్రజలందరూ కేసీఆర్ వైపు ఉన్నారు, తెలంగాణ వైపు ఉన్నారు. దీన్ని ప్రతిదీ మేము చట్టపరంగా ఎదుర్కొని మరి న్యాయ నిపుణులతో సంబంధించి ఈరోజు మరి ఈ దిలీప్ గారి యొక్క విషయంలో కూడా ఖచ్చితంగా చట్టపరంగా వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకొచ్చి ఆయనని మేము విడుదల చేయించుకుంటాము. ఈరోజు నిర్మల్ జిల్లాలోని నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్లో కొంత దిలీప్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి అతను గత 15 రోజుల నుంచి అమెరికా పర్యటనలో భాగంగా తిరిగి వస్తుండగా ఇమిగ్రేషన్లో లుకౌట్ నోటీస్ ఇచ్చి తీసుకురావడం జరిగింది. అంటే హుటాహుటిగా ఎందుకంతగానం భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కేసీఆర్ గారిని ఇవాళ నిర్మల్ జిల్లా నుంచి జనాలు తరలి వస్తున్నారని చెప్పి ఆ జనాల్ని ఇటు మళ్లిస్తామని చెప్పి తీసుకొచ్చారు. దీనికి వెంటనే మేము హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ ద్వారా చట్టపరంగా వెళ్తాము. ఇట్లాంటి రేవంత్ రెడ్డి గారు కక్షపూర్వక రాజకీయాలు చేస్తే సరికాదు. మేము దీన్ని వెంటనే తిప్పికొడతాం. రానున్న రోజుల్లో అధికారం మాదే వస్తుంది. జై తెలంగాణ.